ఈ సొసైటీకి ఒక గొప్ప మార్పును ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సొసైటీకి మనం మంచి చేయాలి అంటే మనలో మంచి ఉండాలి. మనం అందరినీ ముంచేసి మనం ఒక్కలమే తేలి ఈత కొట్టాలని చెప్పి ఆలోచన చేస్తే నీ మీద కూడా పెద్ద బండ వచ్చి పడే రోజు ఉంటుంది. దేవుడు న్యాయంగా బ్రతకడం ఇష్టపడుతున్నాడు. అదే విషయాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, మోసం మనిషిలో ఉంటే అపరాధంలో పడేలాగా చేస్తుంది. అందుకే అవ్వమ్మ మోసగింపబడి అపరాధంలోనికి వెళ్ళింది. ఆ అపరాధం దేవుని జీవముల నుండి బయటికి వెళ్ళిపోయేలాగా చేసింది. అందుకనే నువ్వు మోసగించబడకూడదు, అలాగని నువ్వు మోసం చేయకూడదు. మోసం చేసే సెలవు దేవుడు నీకు ఇవ్వాలి. అంచేత నువ్వు అపరాధంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? అపరాధంలో ఉండడానికి ఇష్టపడడం అంటే మోసం చేయడాన్ని ప్రేమించడమే. అందుచేత అమ్మా, న్యాయంగా మీకు వచ్చేది మీరే తినండి, పక్కనోడది మాత్రం ఆశించకండి. మోసం చేసి సంపాదించాలని అనుకోబాకు. అందరి నెత్తి మీద చేతులు ఎత్తేసి నువ్వు శుభ్రంగా ఉండాలని అనుకోబాకు. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు.